రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్ ఉన్నవారు ఈ పూట బైబిల్ తెరిచి దేవుని మాటలు మనం విందాం. గత 12 నెలల నుంచి మీకు ఒకే అంశం మీద చెప్పుకుంటూ వచ్చాను. సంఘం అనేది ఎలా ఉండాలి, సంఘం ఎలా కట్టాలి, సంఘం అనేది ఎవరుండాలి, సంఘంలో ఏముండాలో ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క కోణంలో చెప్పుకుంటూ వచ్చాను. ఈ పూట కూడా ఇంకొక కోణంలో నేను మీకు అందిస్తాను. అద్భుతమైన సందేశాన్ని పోయిన ఆదివారం మనం విన్నాం కదా. ఈ పూట కూడా ఇంకొక కోణంలో మనం ఈ సంఘం గురించి విందాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 47వ కీర్తన మొదటి వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునిని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. చాలు, అందరూ బాగా వినండి. తలలెత్తి నన్ను చూస్తూ అందరూ బాగా వినండి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కోరాహు కుమారులు రాసిన ఈ కీర్తన, ఈ కోరాహు కుమారులు ఏమని ఆ కీర్తనలో రచించారు అని మనము ఆలోచన చేస్తే, వారు మొదటి వచనంలోనే ఈ విధంగా అంటారు. ఏమని? సర్వజనులారా అంటే ఒకరా, ఒక గోత్రానికి సంబంధించిన వాళ్ళ, లేదా ఒక గుంపుకు సంబంధించిన వాళ్ళ, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కాదు. సర్వజనులారా అంటే కుల మత విభేదాలు ఏమీ లేవు. అందరికీ చెప్తున్న మాట, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఈ మాట నేను చదివినప్పుడు అసలు సంఘములో చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కదండి. చాలా కార్యక్రమాలు కొన్నిసార్లు చేస్తుంటారు. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో ఏం కొట్టాలా? చప్పట్లు కొట్టండి. ఏం చెప్పండి, ఒకసారి చెప్పండి గట్టిగా. చప్పట్లు. చాలామంది సంఘానికి వస్తారు, మందిరంలో ఉంటారు, ఎన్ని పాటలైనా పాడతారు, వాక్యం ఎంతసేపు అయినా వింటారు, చప్పట్లు కొట్టరు. కొంతమంది చప్పట్లు కొట్టమంటే ఎట్లా కొడుతుంటారు, కొంతమంది చీము కూడా చచ్చిపోదు ఇట్లా వింటున్నారు. కొంతమంది చప్పట్లు కొడితే మనం ఎలాంటి మేలులు పొందుతున్నామో చాలామందికి తెలియదు. ఏదో వస్తుంటాము, పోతుంటాం. దేవుని సంఘములో ఉండే స్పర్శ, ఆ ప్రభావము కొంతమంది పొందుకోరండి. అసలు దేవుడు ఈ చప్పట్లో ఉన్నంత ఆశీర్వాదం, చప్పట్లు కొట్టడం వల్ల ఉండే ఆశీర్వాదం మరొక్క దాంట్లో లేదు. అందుకే ఈరోజు ఈ అంశం చెప్పాలని ఆశపడ్డాను. కొంతమంది ఎందుకు చప్పట్లు కొడుతున్నారంటే, స్వలాభం సంపాదించుకోవడానికి చప్పట్లు కొడతారు కొంతమంది. ఎవరిల్లు అంటే, మీరు బజార్లో ఎక్కడైనా రోడ్లకు వెళ్తున్నప్పుడు, ఆ ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు కొంతమంది కనబడుతుంటారు కదా. ఇక్కడ ఆడ కాదు, ఇక్కడ మగవాళ్ళు కాదు. వారిని ఏమంటారంటే మీకు తెలుసు కదా, నపుంసకులు. ఇక్కడ ఆడవాళ్ళు కాదు, ఇక్కడ మగవాళ్ళు కాదు. ఈ నపుంసకులు రోడ్లకు నిలబడి ఏం కొడుతుంటారు? చప్పట్లు కొట్టి ఏం వసూలు చేస్తుంటారు ప్రజలతో? డబ్బు ఇవ్వకపోతే చప్పట్లు కొట్టిందే. వారు కొట్టే చప్పట్లు దేని కొరకంటే, వారు బ్రతుకు విధానం కడుపు నింపుకోవడానికి కొరకు, స్వలాభం కొరకు చప్పట్లు కొట్టి సంపాదించుకోవడానికి కొరకు చప్పట్లు కొడతారు. మరి మనమైతే ఇంకా కొంతమంది ఎందుకు చప్పట్లు కొడతారంటే, దేవునికి చప్పట్లు కొట్టరు కొంతమంది. మనుషులు మెప్పు కొరకు, మనుషులు ఘనపరచడానికి కొరకు చప్పట్లు కొడుతుంటారు.
కానీ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి, లేదా ఆ మాట అనేదానికంటే దేవుడు పుట్టించిన ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలో తెలుసా? చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచాలి. గట్టిగా లేలేని చెప్పండి. బైబిల్లో నేను విచిత్రమైన మాటలు నేను చూశాను. చప్పట్లు మనుషులు ఈరోజు కొట్టకపోయినా దేవుడు సృజించిన ఈ ప్రకృతి ఉందే, ఈ ప్రకృతి కూడా దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తున్నాయంట. ఒకసారి 98వ కీర్తన 8వ వచనం చదవండి. సన్నిధిని ఏం కొడుతున్నాయంట? నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. చూడండి ఎంత మంచి మాట కదా. ఏం చప్పట్లు కొడుతున్నాయంట సన్నిధిలో? నదులు. నదులంటే వింటున్నారు లేదు మీరు? నదులంటే సముద్రాలు, నదులు ఉన్నాయి కదా. ఈ నదులు చప్పట్లు కొడుతున్నాయంట. అందుకని ఆ మాట రాస్తాడు ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడుతున్నాయి, కొండలు కూడి ఏం చేస్తున్నాయంట? కొండలు చూశారు లేదా? కొండలు ఆ కొండలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఉత్సాహధ్వని. ఎవరిని చేస్తున్నాయి? దేవుణ్ణి. అంటే దేవుడు సృజించిన ప్రతి ప్రకృతి దేవునికి చప్పట్లు కొడుతున్నాయి, దేవుని ఘనపరుస్తున్నాయి, దేవుని కీర్తిస్తున్నాయి, దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి, మహింపరుస్తున్నాయి. కానీ దేవుడు సృజించిన దేవుని రూపంతో పోలి ఉన్న మనము దేవుణ్ణి ఇంకా స్తుతించట్లేదు. ఎంత అద్భుతమైన మాట కదండి. నదులంట చప్పట్లు కూడా. మీరు అనొచ్చు, ఏడ కొడుతున్నాయన్న అంటే వాక్యం అబద్ధం చెప్తుందా? దేవుని మాట అబద్ధమా? నదులంట వాటి చప్పట్లు కొడితే ఏ రూపంలో కొడుతున్నాయి తెలుసా? కొన్నిసార్లు మీరు సముద్రాలకు వెళ్ళారా? ఎప్పుడైనా సముద్రాలకు వెళ్ళినప్పుడు సముద్రం దగ్గర బాగా నిలబడండి. అవి ఒక్కొక్కసారి అంత దూరం నుంచి అలలు వచ్చినట్లు వచ్చి మీదికి ఎగరబడుతుంటాయి, మళ్ళా పడుతుంటాయి. దాని అర్థం ఏమిటంటే వాటి విధానం, చప్పట్లు కొట్టే విధానం దానికి ఉన్నాయి. ఇంకా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదములను చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఒకసారి మనం అందరు కలిసి కొట్టండి చప్పట్లు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ఏం కొడుతున్నాయంట మరి? ఏవి కొడుతున్నాయడా? పొలములో చెట్లన్నీ ఏం కొడుతున్నాయంటండి? చూడండి ఎంత అద్భుతమో కదా. ఏమండి, మనుషులు ఎంతసేపున ప్రకృతి కనబడిది చూస్తున్నాడు, కానీ ఒక పొలంలో చెట్లు కూడా ఎవరిని చప్పట్లు కూడా స్తుతిస్తున్నాయి? దేవుని స్తుతిస్తున్నాయంట. పొలంలో చెట్లన్నీ చప్పట్లు కొడుతున్నాయంట. ఈరోజు నదులు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తున్నాయి, పొలంలో చెట్లన్నీ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తున్నాయి. కానీ మానవులు మాత్రము చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచట్లేదు, దేవునిని ఘనపరచట్లేదు. ఎవరికి కొట్టాలి చప్పట్లు అంటే? ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడు? మహారాజై. సర్వభూమికి ఏమై ఉన్నాడు? ఆయన మహారాజై ఉన్నాడు, అందరికి పైవాడై ఉన్నాడు. ఆయన మనల్ని పుట్టించాడు కనుక మనం ఆయన్ని ఏం కొట్టి మహింపరచాలి? చప్పట్లు కొట్టి. ఈరోజు చేతులు ఎందుకు ఇచ్చాడు మనకి దేవుడు? మనుషులు కొట్టడానికే. ఎందుకు ఇచ్చాడు చేతులు అంటే? చప్పట్లు కొట్టి దేవుని మహింపరచడానికి. అసలు ఈ చప్పట్లు కొట్టేటప్పుడు మనం పొందుకునే మేలులు కొంతమందికి తెలియదు. కొంతమంది చప్పట్లు కొడతారు, ఈ సంఘంలో చప్పట్లు కొడతారు. ఏం చేస్తారు వాళ్ళు చప్పట్లు కొట్టి? యోబు గ్రంథము 34వ అధ్యాయము 37వ వచనం. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు, మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద. కొంతమంది చప్పట్లు కొడతారు సంఘంలో, చప్పట్లు కొట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద. అందుకే మాట అంటాడు, మన ఎదుట చప్పట్లు కొట్టి
దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. కొంతమంది సంఘంలో బాగా చప్పట్లు కొడతారు, బయట కొద్ది కష్టాలు వచ్చేసరికి యా దేవుడు ఉన్నాడు అంటారండరా. చప్పట్లు కొట్టమంటే కొడతారు, దేవుని మీద విశ్వాసం నిలుపరు. చప్పట్లు కొట్టమంటే కొడతారు, మారు మనసు పొందరు. చప్పట్లు కొట్టమంటే కొడతారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. చప్పట్లు కొట్టమంటే కొడతారు, ఇంకా ఈ లోకానుసారంగా బతుకుతారు. కానీ నీవు మార్పు లేకుండా ఎంత దేవుని సంఘంలో చప్పట్లు కొట్టినా అది దేవునికి మహిమ రాదు. అందుకే మనం అందరం నీతిమంతులుగా మారాలి. ఇక్కడ కొంతమంది చప్పట్లు కొడతారు కానీ దేవుని మీద కాని మాటలు మాట్లాడతారు, లేనిపోని మాటలు మాట్లాడి దేవునికి తిరగబడి ఏమండి దేవుడు లేడని బుద్ధిహీనంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. చప్పట్లు కొట్టమంటే కొడుతుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తుంటారు, కానీ అల్ప విశ్వాసంలాగా బతుకుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు మార్పు లేకుండా ఎంత చప్పట్లు కొట్టినా, మార్పు లేకుండా నువ్వెంత దేవుని చప్పట్లు కొట్టి స్తుతించినా నీకు ప్రయోజనం అంటే ఏమీ లేదు. అందుకే ఈ నదులు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తున్నాయి, పొలంలో చెట్లన్నీ చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. కానీ చప్పట్లు కొట్టి మహింపరచుకోకుండా ఉండే వ్యక్తి ఎవరంటే దేవుని పోలికతో పుట్టిన నరుడే. అందుకే దేవుని కొన్నిసార్లు దుఃఖంతో చాలాసార్లు అంటాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తేనే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మీకు రూపు నేర్పరిచాను, నా పోలికను మీకు పుట్టించాను, మీకు కష్టాలు వస్తే ఆదుకున్నాను, కన్నీళ్ళు వస్తే తుడిచాను, ఓ తల్లిలా తండ్రిలా మిమ్మల్ని ఆదుకున్నాను. ఎంత మిమ్మల్ని ఆదుకున్నా, ఎంత మిమ్మల్ని చేరదీసినా, ఎవరు మిమ్మల్ని చేరదీయకపోయినా నేను మిమ్మల్ని చేరదీశాను, మిమ్మల్ని బలపరిచాను. అయితే మిమ్మల్ని గొప్పోళ్ళు చేస్తే మీరు నా మీద తిరుగుబడి ఉన్నాడని కొన్నిసార్లు దేవుడే దుఃఖపడుతూ అన్న మాటలు బైబిల్ అక్కడక్కడ కనబడతాయి. కానీ దేవుని బిడ్డలారా, మనము మార్పు లేకుండా చప్పట్లు కొట్టకూడదు. మార్పు పొంది ఏం చేయాలి? మార్పు పొంది చప్పట్లు కొట్టి దేవుని మనం అందరం మహింపరచుదుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా. అయితే చప్పట్లు కొట్టడం వల్ల మనకి ఎలాంటి మేలులు దేవుడు సంఘములు చేస్తాడు, ఎలాంటి లాభం మనకి కలుగుతుందో ఒక 3 విషయాలు, అద్భుతమైన మాటలు. మొట్టమొదటి మాట చదవండి, కీర్తనల గ్రంథం 98వ కీర్తన 8వ వచనం. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. చాలు, ఈ మాట బాగా వినండి. మనం చప్పట్లు కొట్టడం వల్ల మనకి ఎలాంటి మేలులు కలుగుతుందంటే, మొట్టమొదటి మేలు ఏమిటో తెలుసా? ఎవరైతే సంఘములో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తారో వారు పొందుకునే మేలు ఏమిటో తెలుసా? 1, ఉత్సాహముతో నింపబడతామంట. ఎట్లా నింపబడతాము? మనిషికి ఉత్సాహం అవసరమా వద్దా? ఉల్లాసం అవసరమా వద్దా? ఉజ్జీవం అవసరమా వద్దా? అందరికీ అవసరమే. 100వ కీర్తన 2వ వచనం చదవండి. దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు. ఎట్లా రావాలంట? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండునుగాక. అయితే ఈయనేమంటాడు తెలుసా? దావీదు తన కీర్తన రాస్తూ, మీరు ఉత్సాహం చేస్తూ ఎక్కడికి రావాలి? సన్నిధికి, సంఘానికి, దేవుని మందిరానికి మనము రావాలి. కొంతమంది నిరాశతో ఉంటారు ఇంట్లో. ఈ మాట బాగా వినండి. కొంతమంది ఎప్పుడు చూసినా గొడవలు ఇంట్లో, ఎప్పుడు చూసినా ఆటంకాలే. కొంతమందికి ఎంత నెమ్మదిగా సంఘానికి వెళదాం, ఎంత శ్రద్ధగా త్వరగా మనము సిద్ధపడి మందిరానికి వెళదాం అనుకుంటారు. కొంతమందికి ఆసక్తి ఉంటుంది, కొంతమందికి దేవుని మందిరానికి రాకుండా ఇంకొకరికి ఆసక్తి ఉండదు.
ఆసక్తి లేని వాడిని కూడా దేవుడు కూడా ఏమీ చేయలేడంట. ఇది వాస్తవం. నీవేదైనా దేవుడి చేత మేలులు పొందాలంటే నీకు ముందు ఆసక్తి ఉండాలి. ఎక్కడికి రానికే? దేవుని మందిరానికి రానికి నీకు ఆసక్తి ఉండాలా. ఆసక్తి లేని వాడిని కూడా దేవుడు ఏమి చేయలేడంట. చూడండి, కొంతమందికి ఆసక్తి ఉండదు. దేవుని మందిరానికి వెళదాం, ఈరోజు ఆదివారం కదా, మందిరానికి వెళ్ళి దేవుని చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం, కీర్తనలు పాడదాం, ఉత్సాహగానం చేద్దాం మందిరానికి వెళ్ళి అనే ఆలోచన కొంతమందికి ఉండదండి. అందుకే దావీదు అంటాడు, ఉత్సాహగానం చేయొచ్చు మీరు దేవుని సన్నిధికి రండి, ఉత్సాహంతో రండి, ఉల్లాసంతో రండి. ఒకవేళ ఇంట్లో నువ్వు నీరసంతో వచ్చి ఉండొచ్చు, ఇంట్లో నుంచి అనారోగ్యం సమస్యతో నువ్వు సన్నిధికి వచ్చి ఉండొచ్చు, కష్టాలతో నెమ్మదికి లేకుండా, ఏమండి నీవు ఏదో ఆ భయముతోనూ వణుకుతోనూ నువ్వు సన్నిధికి వచ్చి ఉండొచ్చు. అయితే నీవు ఇక్కడ దేవుని సంఘానికి వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చప్పట్లు కొడుతున్నప్పుడే నువ్వు ఉత్సాహంతో నింపబడదుగాక. కొంతమందికి ఎంత వాక్యాన్ని బోధించినా, ఎంత వాక్యంతో ధైర్యపరిచినా ధైర్యం రాదు, ఉత్సాహంతో నింపబడరు, ఉల్లాసంతో లేదు. కొన్ని సంఘాల్లో ఉద్యమం చల్లారిపోయింది, ఉద్యమం లేదు, మనిషిలో ఉద్యమం లేదు, ఆసక్తి లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. అదే వారి సొంత పనులకు చెప్పండి ఎంత ఉల్లాసమో కదా. ఫలానా నాకు దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు ఇస్తారంటే అబ్బో ఇంకా వచ్చినంత వద్దు కదా. అంటే ఉత్సాహం అనేది మనం ఏదో స్వలాభం కొరకు దాన్ని సంపాదించుకునేది కాదు. దేవుని సంఘానికి నువ్వు వచ్చి కీర్తనలు పాడి చప్పట్లు కొడుతూ ఉంటే నా దేవుడి నిన్ను ఉత్సాహంతో నింపునుగాక. అక్కడే 27వ కీర్తన 6వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములు నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను, నేను పాడుతాను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేస్తాను. చూడండి, ఆయన గుడారములో ఏం దొరుకుతుందంటే ఉత్సాహం. గుడారం అంటే దేవుని మందిరమే, గుడారం అంటే దేవుని సంఘమే. ఈ సంఘానికి వచ్చిన మనల్ని చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తూ ఉంటేంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పాడుతున్నప్పుడే నీ ఉత్సాహంతో నింపబడతావు. దేవుని గురించిన ఆ గానం లేదా కీర్తన పాడుతున్నప్పుడే, పాటలు పాడుతున్నప్పుడే ఉత్సాహంతో నింపబడతాడు. ఏమండి, చప్పట్లు కొడుతున్నప్పుడే నీ ఉత్సాహంతో నీవు నింపబడతావు. అందుకే చప్పట్లు కొట్టాలి. చప్పట్లు ఎందుకు కొట్టాలయ్యా అంటుంటారు కొంతమంది. చప్పట్లు కొడితే నువ్వు ఉత్సాహంతో నింపబడతావు. రొట్టెలు చూడండి, కొంతమంది ఆడవాళ్ళు ఎట్లా కొడుతుంటారు కదా, ఈడు కొడితే ఎక్కడ ఆ లైన్ కింద పడుతుంది. మేము మనుషులు కొడతారా రొట్టెలు కొడతారా అనుకుంటుంటాం. రొట్టెలు కొట్టడానికి చెయ్యి అంత ఉపయోగిస్తావు, కానీ చప్పట్లు కొట్టడానికి కొంతమంది చప్పట్లు కొట్టమంటే కొట్టరు. అయితే ఈ చప్పట్లు కొట్టడం వల్ల నువ్వు ఏమిటితో నింపబడతావు తెలుసా? మొట్టమొదటిగా ఉత్సాహంతో నింపబడతావు. నీలో ఉండే ప్రతి దరిద్రత తొలగిపోతుంది, నీలో ఉండే రోగం తొలగిపోతుంది, నీలో ఉండే నీరసము తొలగిపోతుంది, నీలో ఉండే ప్రతి శాపము చప్పట్లు కొట్టడం వల్ల తొలగిపోతుంది. ఓ సందర్భానికి జ్ఞాపం చేసి ముందుకెళ్తాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. అక్కడ మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. ఇక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడు. ఆ దేవాలయము మెట్ల ఎదుటే రోజు వచ్చేవాడు, కూర్చునేవాడు. దేవాలయం ఉంది, దేవాలయానికి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కొందరికి దేవుడు అన్ని అవయవాలు ఇచ్చిన అహంకారం తగ్గదు. కొంతమందికి ఎంత కాళ్ళు ఇరుగొట్టినా, చేతులు ఇరుగొట్టినా గర్వము అహంకారము తగ్గదు. అందుకే ఆ మాట అన్నా, దేవుని మీద స్థిరమైన మనసు వారికి ఉండదు. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించలేరు. పోనీ ఏదని ఇరుగొట్టి దేవుని సన్నిధికి రప్పించుకుందామని దేవుడు అట్లా చేసినా కూడా కొంతమందికి దేవునికి లోబడరు, దేవుని మాట వినరండి. ఈ పుట్టినది మొదలుకొని కాళ్ళు లేకుండా ఆ కుంటివాడు ఎంతసేపు నా దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చుని ఇట్లు పోయే వాళ్ళని అడుక్కుంటున్నాడు, అట్లా వచ్చే వాళ్ళని అడుక్కుంటున్నాడు. అడుక్కుంటుంటే ఓ సందర్భంలో, ఓ సమయానికి ఈ ఇద్దరు దైవసేవకులు వస్తారు. వాళ్ళ పేరు పేతురు, యోహాను.
ఇద్దరు మనుషులు వచ్చి దేవాలయంలో ఎక్కి వెళదాం అనుకున్నప్పుడు ఈయన పని ఏమిటి? దేవాలయంకి వస్తాడు, మెట్ల దగ్గర కూర్చుంటాడు, కానీ లోపలికి వెళ్ళి దేవుణ్ణి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించుదాము. నాకు కాళ్ళు లేకుండా పర్లేదు, అయ్యా రండి అయ్యా దేవాలయంకి ఎక్కించండి, ఆడ కుర్చీ మీద కూర్చోబెట్టండి అంటే కూర్చోబెట్టరా? దేవాలయానికి తీసుకుని వెళ్ళండి, లోపలికి వెళ్ళి కూర్చోబెట్టండి, నేను పాట పాడతాను, చప్పట్లు కొడతాను, దేవుని మహిమపరుస్తానంటే నేను లోపలికి తీసుకొచ్చేవాళ్ళు లేరా? అందరూ ఉండి కూడా, అంత సహకారం ఉండి కూడా ఆయన బతుకంతా ఏడుంది కొన్నాళ్ళు మెట్ల దగ్గరే. ఈరోజు కూడా కొంతమంది ఎంత దేవుడు కార్యాలు లోపల చేసినా, ఎంత దేవుని అద్భుతాలు సంఘములు జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది ఎట్లుంటారంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. నీ పరిస్థితి ఎక్కడా అంటే అక్కడే. నీ పరిస్థితి ఎక్కడా? మెట్ల దగ్గరే. దేవుడు నిన్ను మెట్ల దగ్గర ఉండడానికని దేవుడు నిన్ను ఎన్నుపరుచుకున్నది, అందరికంటే వెనుక స్థితి ఉండడానిక దేవుడు నిన్ను ఎన్నుకున్నది లోకంలో నుంచి. వాళ్ళ పరిస్థితులు వేరు, నీ పరిస్థితి వేరు కదా. కొంతమంది ఎంత దేవుడు వారిని ముందుకు లాగాలనుకున్నా, ఎంత వారిని వాక్యం ద్వారా బయటికి లోపలికి లాగాలని ఎంత గద్దించి బుద్ధి చెప్పినా కొంతమంది ఎక్కడుంటామంటే లేదు మెట్ల దగ్గరే. అరే నీవు ఎవరో రూపాయి 2 రూపాయలు ఇచ్చేవారు కొరకు అంత సహకారం కొరకు ఎదురు చూస్తున్నవే. సర్వ సృష్టికర్త అనే దేవుడు, ధన సంపన్నుడైన దేవుడు, సిరి సంపద కలిగిన వాడు, ఆకాశము నుంచి మనల్ని ఆశీర్వదించే దేవుడు, సంఘములో ఉండి నిన్ను అన్ని మేలులు చేసి అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు సంఘములో ఉంటే నీ పరిస్థితి ఎక్కడుంది? నిది బతుకు మెట్ల కిందే. కొంతమంది మందిరానికి వస్తారు, లోపల వాక్యం చెప్పేటప్పుడు పాటలు ఎన్నైనా పాడతారు, వాక్యం చెప్పే లోపల బయట తిరుగుతుంటారు, బయట కూర్చుంటారు. ఏం లాభం? ఏ లాభం దానివల్ల నీకు? ఎంతవరకు నువ్వు ఆత్మీయలో వృద్ధి చెందావు? ఎంతవరకు నువ్వు బాగుపడ్డావు? ఎంతవరకు నీ మార్పు వచ్చింది వాక్యం ద్వారా? ఈ వివేచన జ్ఞానం లేదు కొంతమందికి. ఎంతసేపు ముగిస్తాడో టైము బైబిల్ చెవు అంత మనసంతా. ఈ కుంటివాడు భిక్షమడుక్కుంటున్నాడు ఉంటే ఈ పేతురు యోహాను వచ్చారు. అప్పుడే దేవాలయంలోనికి లోపలికి వెళదామని వస్తుంటే అయ్యా ధర్మం చేయండి అని అడిగాడు. ఈ సేవకులతో ఏముంటుంది? వాస్తవంగా అన్ని వదిలేసి వచ్చిన సేవకులతో ఏమని ఉంటుందా? ఏముండదు. ఈ లోకాశలు సంపాదించుకునే సేవకులు వేరే ఉంటారు, పరలోక రాజ్యం కొరకు సంపాదించుకునే సేవకులు వేరే ఉంటారు. 2 రకాల సేవకులని చాలాసార్లు మీకు చెప్పుకుంటూ వచ్చాను. అన్ని వదిలిపెట్టి దేవునికి సంఘం కొరకు, దేవుని కొరకు ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేసే సేవకులతో రూపాయి ఉండదు. కానీ ఈ సంపాదన అందుకనే జీతగాడు వేరే, కాపరి వేరే. ఇప్పుడు చదవండి ఆ మాట. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. అక్కడ పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వానిని తేరుచూచి మా తట్టు చూడమనిరి. ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండులు బలముతో పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని చప్పట్లు కొడుతూ స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారం అని దేవాలయపు ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయము నొంది పరవశులైరి. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఎన్నేండ్ల నుంచి వస్తాడు? ఆ మెట్లు ఉన్నాయి కదా, దేవాలయం మెట్లు, అక్కడ కూర్చోవడం, లోపలికి వెళ్ళేవాడిని వచ్చేవాడిని అందరం భిక్షం అడుక్కోవడం. కానీ తాను అనుకోలేదు ఎప్పుడు
ఇంతకాలం ఎంతవరకు ఇట్లా అడుక్కొని తిని బతుకుతావు? ఈ బతుకు నాకెందుకు? దేవాలయం లోపలుంది కదా, దేవా నాకు కాళ్ళు అంటే ఇల్లరా? లోకానికి వచ్చిన దేవుడు ఏం చేశాడు? కాళ్ళు లేని వారికి కాళ్ళునిచ్చాడు, గుడ్డి వారికి. ఆ భిక్షం అడుక్కునేవాడు ఎంతసేపు ఆడే ఉన్నాడు. వెంటనే వీళ్ళు అన్నారు, ఇదిగో వెండి బంగారం మా యొద్ద లేవు, మాతో ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఏదో తెలుసా మాతో ఉండేది? డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. నీకు సాయం చేయడానికి మాతో ఏమీ లేదు. మాతో ఉండేది ఒకటే ఒకటి ఉంది, అది దేవుడిచ్చిన వరం. అది ఏ వరం అంటే నిన్ను బాగు చేసే వరం మాత్రం తప్ప మాతో ఏమీ లేదని చెప్పి వెంటనే అన్నారు, లేచి నడు అన్నారు. వెంటనే అరికాల నుంచి మొదలుకొని చీల మండలం నుంచి మొదలుకొని దిక్కున లేచాడంట. వెంటనే చేపట్టుకొని దేవాలయములకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటే అక్కడుండే వారందరూ విషయం పొందారంట. ఏమని? వీడు దేవాలయంలో చేద్దాం మెట్ల యొద్ద కూర్చొని అడుక్కునేవాడు కదా, వీనికి కాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు బాగు చేశారు అని అడుక్కుని అప్పుడు అందరూ ఒకరినొకరు విస్మయం పొందారంట. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక కుంటివాడు దేవుని విలువ తెలియకున్న వరకు ఎక్కడున్నాడు? సంఘం బయట ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని అద్భుతం చూశాడో ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. ఆనాట మొదలుకొని ఆయన సత్యంత వరకు దేవాలయము వదిలిపెట్టలేదు. ఈరోజు దేవుని మందిరంలో బయట ఉన్నప్పుడు నీ పరిస్థితి వేరే ఉంది. ఈ సంఘానికి రాకముందు నీ పరిస్థితి, నీ స్థితి వేరే ఉంది. ఈ సంఘానికి రాకముందు నీ జీవితం అంతా వేరే ఉంది ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ సంఘానికి వచ్చావో, మందిరానికి వచ్చావో, నీ ఊహించిన కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడా లేదా? చేయబడిన నీవు శాశ్వత కాలం వరకు, మరణంతం వరకు సంఘములోనే నీవు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు సాక్షిగా నిలబడదువుగాక. కొంతమంది అద్భుతాలు పొందుకుంటారు, దేవుని మేలులు పొందుకుంటారు, సంఘం వదిలిపెడతారు, సేవకుని వదిలిపెడతారు. మేలులు పొందుకునేంత వరకే సంఘానికి వస్తారు. మేలులు పొందుకున్నాక, అద్భుతాలు చూసినాక, రోగాలు బాగైనాక, దయ్యాలు వెళ్ళిపోయినాక, అన్నీ అయిపోయినాక ఇంక నీవెవరు తెలీదు, సంఘం ఎవరు. స్థిరం లేని వ్యక్తులు. దేవుడి నీకే ఒకప్పుడు నీ స్థితి ఏమిటి, ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి, సంఘములో ఉన్న తర్వాత నీ పరిస్థితి ఏమిటి? ఈ భిక్షగాడు, భిక్షమాడుకున్నటువంటి వ్యక్తి విలువ లేనప్పుడు బయట ఆయన తెలియక ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని కార్యాలు రుచి చూశాడో వెంటనే సంఘానికి వచ్చాడు, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ జీవితాంతం సంఘాన్ని వదిలిపెట్టుకోకుండా జీవించాడండి. అది నిజమైన భక్తి. గట్టిగా చెప్పండి. ఎవరైతే ఆ చప్పట్లు కొడతారో ముందుగా ఏం చేస్తాడో తెలుసు? దేవుడిని మిమ్మలను ఉత్సాహంతో నింపుతాడు. రెండో మాట, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతు పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుకున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. ఈ మాట కొద్దిగా వినండి. ఒకటి, మనం చప్పట్లు కొడుతున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసు? దేవుడు ఏమిటితో నింపుతాడంట? ఉత్సాహంతో నింపుతాడు. రెండవది, నీవు సంఘానికి వచ్చిన నీవు దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతుంటే రెండవది ఏం చేస్తాడో తెలుసండి? నీ చేతి పనులన్నిటినీ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చేతులు చూపించండి అందరు. ఇట్లా ఇట్లా ఎత్తండి. చేతులు ఉన్నాయా? ఇట్లా ఎత్తండి. ఇవి ఏంటివి? ఇవి ఉన్నాయి కదా అందరికీ. రైట్, దింపండి. మనం పని చేసేది ఏమిటితో? కాళ్ళతో చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉంటే చెప్పండి, పూలదండని వేద్దాము. లేదు తలకెత్త చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చేతులు చేసే పనులు చేతులు చేయాలి, కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేయాలి, ముక్కు చేసే పని, తలక చేసే పని, కడుపు చేసే పని. ఈ అవయవం అంతా దేవుడు ఇన్ని రకాలుగా దేవుడు మనలో పెట్టాడే, దాని పని చేయాలి. చేతులు చేసే పని కాళ్ళు చేస్తే బాగుంటుందా?
కాళ్ళు చేసి ఆ మధ్యన ఆడ చూశాను యూట్యూబ్లోనే ఆడ ఒక ఆమె కాళ్ళతో రాస్తుంది. అబ్బాబ్బాబో ఎంత బాగా రాసిందో. అట్లా కూడా ఉన్నారులేండి. కానీ చేతులు లేని వాళ్ళు కాళ్ళతో రాస్తారు, అదొక పద్ధతి ఉంటుంది అనుకోండి. చేతులు ఎరిగితే కాళ్ళతో కూడా చేయొచ్చు, ఏం తప్పేం లేదు. కానీ చేతులు ఉన్నప్పుడు నువ్వు చేతులే పని చేయాల. అందుకనే ఈ చేతులు కూడా ఇప్పుడు చప్పట్లు దేంతో కొడతాము? ఏమిటితో కొడతామండి చప్పట్లో? చేతులతో కదా. కాళ్ళతో ఎవరైనా కొడతారా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చేతులతో సంఘానికి వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటే ఈ చేతులతో కొట్టిన చప్పట్లే ఒకరోజు నీ పని చేస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ చేతు పనులన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు? నీ పంట పొలాలను, నీ పశువులను, నీ దుక్కుటెద్దులను, నువ్వు చేసే ప్రతి పని, నీ చేతి పని, అది కుట్టు పనే కావచ్చు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎవరామె? తబిత అనే స్త్రీ ఉంది. ఆమె చేతి పని చేసేది. ఏ పని? ఏం పని చేస్తుందంటే ఆమె మిషన్ కుట్టుకుంటూ, ఏమంటారు, జాకెట్లు, ఆ బట్టలు, ఈ బట్టలు, ఆ బట్టలు కుట్టుకొని బతికేది. కానీ ఆమె ఒకటే చేసేది, ధర్మం. ఆమె బతికినంత కాలం ధర్మకార్యాలు చేస్తూ బతికేదంట. ఆమె చేసిన పని, ఆ చేతి పనిని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. మిషన్ బట్టలు కుట్టుకొని బ్రతికే ఆ స్త్రీ జీవితంలో మరణించిన ఆమెను దేవుడు తిరిగి లేపాడు. చనిపోయిన ఆమెను మరలా బ్రతికించాడు దేవుడు. కానీ ఈరోజు నువ్వు ఏ చేతి పని అని చెయ్యి, నీ చేతి పని కూలి వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది ఏదో చిన్న చిన్న వ్యాపారమే కావచ్చు, నీ చేతి పని ఏదైనా సరే, నీవు సంఘానికి వచ్చి నీ చేతులతో చప్పట్లు కొడుతూ ఉంటే ఆ చేతి పనులన్నిటిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన నీవు రోజు ఏమవుతుందంటే వృద్ధి చెందుతావు, ఆశీర్వదింపబడతావు, వర్ధిల్లుతావు. ఆ వర్ధిల్లాలంటే కొంతమంది అంటుంటారు కదా, వ్యాపారాలు చేసేటప్పుడు, ఈయన ఏమంటారు, ఈయన చెయ్యి మంచిది, ఏదంట ఈయన బాగా ఏదైనా కొంటుంటున్నప్పుడు ఈ చెయ్యి మంచిది. నీ మనసు బాగుంటే నీ హృదయము బాగుంటుంది. నీ హృదయం మంచి సహృదయంతో నీవు ఉండగలిగితే నీ చేతులు కూడా మంచివి అవుతుంది. నీ హృదయం సరిగా లేదనుకో, నీ చేతులు కూడా మంచివి కాదు. అంటే దేవుడు అంతా కూడా నీ చేతులు బాగుండాలన్నా, నీ కాళ్ళు బాగుండాలన్నా, నీ ఏ సర్వం దేవుడిచ్చినది బాగుండాలంటే నీ హృదయం మంచిదై ఉండాలి. ఈ హృదయం మంచిదై ఉంటే నీ చేతుల్నే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే చేతి పనులు ఎంతన్నా కష్టపడతారు కానీ వారికి ఆశీర్వాదం అనేది ఉండదు. చేసి చేతులు వస్తాయి అంటుంటారు, చేసి చేతులు ఇరిగిపోయాయి అంటుంటారు. కానీ నేను అంటాను, నీవు సంఘానికి వచ్చి చప్పట్లు కొట్టు. దేవుడిచ్చిన చేతుల ద్వారా నువ్వు చప్పట్లు కొట్టగలిగితే నువ్వు చేసే ప్రతి చేతి పనిని నా దేవుడు దీవించునుగాక. అక్కడే 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిట్లోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మార్లు. మరొకసారి ఫస్ట్ నుంచి చదవండి అది మాట. నేను చదువుతాను ఈ మాట. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిట్లోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. అంటే ఇక్కడ మీకు చెప్పే మాట ఏమిటంటే, దీంట్లో అర్థం ఏమిటంటే, నీ రాబడి ఉంటుంది. రాబడి రావాలంటే ఏం పని చేయాలి? నువ్వు చేత్తో ఏదో ఒక పని. అది పౌలు గారు ఉన్నాడు, ఆ కాలానికి ఏం చేశాడు? చేత్తోన డేరాలు కుట్టేవాడు, డేరాలు కుట్టుకుంటూ బతికేవాడు, సేవ చేసేవాడు. ఆయన పరిస్థితి అట్లాగుంది. ఈరోజు మన అందరికీ ఏదో ఒక చేతి పని ఉందా లేదా? ఉద్యోగం చేసుకున్న వారికి ఉద్యోగం ఉంది, వ్యాపారం చేసుకున్న వారికి వ్యాపారం ఉంది. నీవు ఏ చేతి పని చేసుకోవాలంటే ఆ చేతి పనిని దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నీవు పని చేస్తున్నప్పుడు నీవు దీవింపబడుతున్నావా లేదనేది ఒకసారి ఆలోచన చేయి.
రాబడి అంతటి నీకు రావాలంటే నువ్వు చేతి పని చేయాల్సిందే. కానీ నువ్వు చేసే ప్రతి చేతి పని నీకు రాబడినిస్తుంది. ఈ చేతి పని చేస్తే నీకేమొస్తుంది? రాబడి. అంతే కదా. ఎవరికైనా కూర్చున్న కాడికి వచ్చి ఇస్తారా? ఏరు కదా. కానీ ఒకటి ఇంకొక మాట నేను చెప్తా. లేవియాకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని దినాలు? 6 దినం పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక కట్టడ పెట్టాడు. ఏం కట్టడ? నిబంధన పెట్టాడు. ఏంటి నిబంధన అంటే, వారానికి ఎన్ని రోజులు ఉండేది మనకు? చెప్పండి, ఎన్ని రోజులు ఉండేది? 7 రోజులు కదా. 6 రోజులు ఏం చేయాలంట? పని. నీ చేతి పని చేసుకుంటావో ఏ పని చేసుకుంటావో చేసుకో. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 రోజులు కష్టపడి 6 రోజులు పనిచేసిన నీవు 7వ రోజున వారానికి దేవుని సంఘానికి వచ్చి విశ్రాంతి దినము పాటించాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీవు 6 రోజులు పని చేస్తావు, 7వ రోజు కూడా పని చేస్తే నీ చేతి పని మిగులుతుందా? 7వ రోజు కూడా దేవుని దృష్టిలో నువ్వు దొంగిలిస్తున్నావు. అందుకే ఆ మాట అంటాడు, వారము పరిశుద్ధ సంఘపు దినం. ఇది పరిశుద్ధ సంఘపు దినం. ఆదివారం అంటే దేవుడి నియమించిన దినం ఇది. కొంతమంది ఆదివారం ఏదో తెలీదు, సోమవారం ఏదో తెలీదు, మంగళవారం ఏదో తెలీదు. కానీ దేవుని బిడ్డలారా, ఒకటి మనకి చేతి పని ఇచ్చింది దేవుడే, ఉద్యోగం ఇచ్చింది దేవుడే, కష్టం చేసుకోవడానికి దేవుడే ఇచ్చాడు, అన్నీ దేవుడే ఇచ్చాడు. అయితే 6 రోజుల కంటే మించి నువ్వు పని చేసుకునేటట్లుగా ఉండకూడదు. 7వ రోజు నీవు నీ కుటుంబము పరిశుద్ధ సంఘానికి వచ్చి నువ్వు దేవుని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తే అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు. చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ కొంతమంది ఈ ఆదివారపు దినానం అనేది నిర్లక్ష్యం. ఎన్నిసార్లైనా చెప్పండి, కుక్కుతోక వంకరే. కుక్కు చూడండి, కుక్కుతోక చూశారు లేదు ఎప్పుడన్నా? ఈ కుక్కుతోక ఎట్లుంటుందంటే ఇట్లా ఉంటుందా? ఏంటికి అట్లా సొట్టగుండం అని చెప్పి బాగా ఎంతసేపు అన్నా గట్టిగా పట్టుకున్నంతసేపు చక్కగా ఉంటుంది, కొద్ది వదిలేయండి. మరి అంటే కొంతమంది ఇన్నప్పుడు మాత్రమే అవుగను కదా. అందుకే కదా దేవుడు నాకు ఈ కష్టాలు పెడుతున్నాడు, అందుకే కదా ఈ బాధలు పెడుతున్నాడు అని సంఘములు ఉన్నంతవరకు అనుకుంటారంట. అదే సంఘం దాటి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం చెప్పినప్పుడే కొంతమందికి జ్ఞానోదయం కలుగుతుంది. ఇట్లుండకూడదు, ఇప్పటి నుంచి ఆదివారము ఏడుండాలా, మందిరంలో ఉండాలి అనుకుంటారు. అంతే అనుకుంటారు. అదే వచ్చే ఆదివారం కంతా ఏమొస్తే ఏం రాదు. నేనేమంటానంటే, నీకెన్ని పనులన్నీ ఉన్నాయి, దేవుడిచ్చిన పనే. కానీ ఆ చేతి పని అంతా కూడా ఆశీర్వదించాలంటే, నీ చేతి పనులన్నీ కూడా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చిన్న వ్యాపారం ఏదైనా సరే ఆశీర్వదించబడాలి అంటే ఒకటి, నువ్వెక్కడికి రావాలి? పరిశుద్ధ సంఘానికి వచ్చి ఏం చేయాలి? చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తే దేవుడు మరలా నీ చేతి పని అంతటిని కూడా ఆశీర్వదించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దూతల కంటే వానిని కొంచెం తక్కువగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి, నీ చేతి పని మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. చూడండి, చేతి పనుల మీద మనకి ఏమిచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అధికారం. ఈ అధికారం ఎవరు ఇచ్చారు తెలుసా? దేవుడు నీకు ఇచ్చాడు. నీ చేతి పనులు నీకు అధికారం ఇచ్చాడు. అధికారం ఉందని చెప్పి దేవుని దినాన్ని నువ్వు దొంగలించకూడదు. అధికారం ఉందని చెప్పి నీ ఇష్టానుసారంగా ఉండకూడదు. అధికారం ఉందని చెప్పి నీ పనిలోనే వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. దేవుని దినము దేవునికి ఇవ్వాలి, నీ పనికి నీ పని చేసుకోవాలి. అప్పుడే నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడు. నీ తోడివారి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెళ్ళ కంటే, నీ బంధుమిత్రుల కంటే, అందరికంటే నిన్ను హెచ్చిస్తాడు.
నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగాలు, నీ దుక్కుటెద్దులు, నీ గర్భఫలం, భూఫలం, నీ ఇంట్లో ఉండే తొట్టిలో ఉండే పిండిని అన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నీవు దైవుని సంఘానికి వచ్చి నువ్వు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడం వల్ల నీవు ఆశీర్వాదము పొందుకుంటావు. నువ్వు చప్పట్లు కొట్టకుండా ఏదో వచ్చాను పోయాను అనుకుంటే ఆ ఆశీర్వాదం నీ వెనక రాదు, అక్కడే సంఘంలో నిలుస్తుంది. ఆ సంఘములో ఉన్న ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకే ఆదివారం దినం నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చిన నీవు చప్పట్లు కొట్టు దేవుని స్తుతించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటే నీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి, చప్పట్లు కొట్టడం వల్ల మనకి ఏ లాభం ఉంది? ఒకటి, చప్పట్లు కొట్టడం వల్ల ఒకటి ఉత్సాహంతో నింపబడతాం. రెండవది, మన చేతి పనులన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవ మాట ఏమిటంటే 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. వారు అతనికి పట్టాభిషిక్తునిగా చేసి ఏం కొట్టారంట? చప్పట్లు కొట్టి రాజు చిరంజీవునిగా కానీ చాటించారు. చాలు, ఇక్కడ బాగా వినండి. మూడవదిగా, ఈ చప్పట్లు కొట్టడం వల్ల ఇంకేం లాభం మనకు కలుగుతుంది, ఇంకా ఎలాంటి మనం మేలులు పొందుతామంటే, మనం చప్పట్లు కొడుతున్నప్పుడే దేవుడు నిన్ను అభిషేకిస్తాడంట. ఏం చేస్తాడు? అభిషేకం. అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే చూశారు లేదా? అభిషేకం అంటే ఆ దినాల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైనా రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు తైలపు నూనె పట్టుకొని బుడ్డి తీసుకొని ఆ నూనె తల మీద వేసి వారిని ప్రార్థన చేసి అభిషేకించేవాళ్ళు. ఇదిగో ఇంకా ఈ రోజు నుంచి నువ్వు ఈ ప్రజల్ని ఏలుకోవాలని. అది కానీ అభిషేకం అంటే చాలామంది అభిషేక తైలాలను పెడుతుంటారు కదా సేవకులు, మాలాంటి వాళ్ళు. ఏం పెడుతుంటారు? అభిషేక తైలము రండి విడుదల పొందుతుంది అని కొంతమంది చెప్తుంటారా? కొంతమంది వెళ్తుంటారు. అసలు అభిషేకం అంటే ఎవరికి ఇవ్వాలో కొంతమందికి తెలియదు. ఎవరికి పడితే వారికి అభిషేకం ఇస్తుంటారు. దానివల్ల ఏ ప్రయోజనమో లేదు, ఏ లాభం లేదు. కానీ అభిషేకం ఎవరు అభిషేకించడం వల్ల వచ్చేది కాదు. అభిషేకం అంటే నేను అభిషేకిస్తే నీకు అభిషేకం రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు అభిషేకిస్తే వస్తుంది. అభిషేకం పొందుకోవాలంటే నీవేం చేయాలి? చప్పట్లు కొట్టి ఏం చేయాలి? దేవుని సంఘంలో వచ్చి చప్పట్లు కొట్టేది మొదలు పెట్టాలి. చప్పట్లు కొట్టేది ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు నీ మీద ఏం కురుస్తుందంటే అభిషేకం పైనుంచి దిగుతుంది. అభిషేకం సేవకుల నుంచి మీ మీదకి వస్తుంది. ప్రభావం మన మీదకి వచ్చినప్పుడు శక్తితో నింపబడతాం, చప్పట్లు కొడతాం. ఎక్కడ లేని సంతోషం వస్తుంది, ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది, ఎక్కడ లేని ఉత్సాహం కలుగుతుంది. ఏమండి, ఆశీర్వాదం దీవెనలంతా కూడా మనం పొందుకుంటాం. వాటిని పొందుకోవడం పాటు ఏం కలుగుతుందంటే నీ మీద అభిషేకం. ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు కానీ అభిషేకం పొందరు. నూనె నీ తల మీద వేసినంత మాత్రం నీకు అభిషేకం పడినవాడు కాదు. అభిషేకం అనేది నువ్వు చప్పట్లు కొడుతూ ఉంటేనే అభిషేకంతో నింపబడతావు. ఈ వ్యక్తికి పట్టాభిషేకం చేసి చప్పట్లు కొడుతూ ఉంటే అభిషేకంతో నింపబడ్డారు ఆ దినాల్లో. ఈరోజు నేను సంఘానికి నీ కుటుంబం వస్తున్నారు. ఎంతమంది వచ్చినా అభిషేకం అనేది మనం పొందుకోవాలి. సంఘములో అభిషేకం ఉందా లేదా? సంఘములో ఉంది. పొందుకున్నోరికి పొందుకున్నంత ఉంది. అయితే నువ్వు అభిషేకాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళుతున్నావా? ఏదో వచ్చాను పోయాను అన్నట్లుగా పోతున్నావా? సంఘములో ఘనత ప్రభావాలు ఉన్నాయి, అభిషేకం ఉంది. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు సంఘములో చేస్తాడు. అవన్నీ పొందుకొని వెళ్ళాలి. కొంతమంది అట్లాగే వస్తారు, అట్లాగే ఏమైనా పొందుకున్నావా అంటే ఏమీ లేదు. అభిషేకం పొందుకున్న వ్యక్తుల్లో ఏముంటుందో తెలుసా? వారు పాపము నుంచి విడుదల పొందుతారు, శాపము నుంచి విడుదల పొందుతారు. వారిలో ఉండే అపవిత్రమైన హేయక్రియలన్నీ కూడా అభిషేకం తొలగిస్తుంది, నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును, యెహోవాను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును,
చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారి కొరకు ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఈ మాట కొద్దిగా బాగా వినండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంఘానికి ఎవరెవరు వస్తారు తెలుసా? నలిగిన వారు. ఎవరు చెప్పండి? సంఘాలకు వచ్చేవాళ్ళంతా ధనవంతులా? ఈ డబ్బున్నడు ఎప్పుడు సంఘానికి రాడు, దేవుని నమ్ముకోడు. డబ్బే దేవుడు అనికి. నలిగిన వారు, చెరలలో ఉన్నవారు, బంధింపబడిన వారు, దుఃఖక్రాంతులైన వాళ్ళు, బాధలలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారందరూ దేవుని సంఘానికి వస్తారు. అయితే నువ్వు ఏ కట్లతోనైనా బంధింపబడు. సాతాను నిన్ను ఎన్ని రకాలుగైనా నిన్ను వచించని, సాతాను నిన్ను ఎన్ని రకాలైన ఇబ్బంది పెట్టని, నిన్ను ఇబ్బంది పెట్టిన నీవు సంఘానికి వచ్చి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టు. చప్పట్లు కొట్టడం ఎప్పుడైతే నువ్వు సంఘంలో మొదలు పెడతావో ఎవరు వస్తారు? అప్పుడు దేవుడి నీ మీద అభిషేకం అనేది కురిపిస్తాడు. ఈ అభిషేకం ఏం చేస్తుంది? నలిగిన వారిని బాగు చేస్తుంది, గుండె చెదిన వారిని బాగు చేస్తుంది, దుఃఖంలో ఉన్న వారి కన్నిటిని నాట్యంగా మారుస్తుంది అభిషేకం. అందుకే అభిషేకం పొందుకోవడానికి కొరకే నువ్వు సంఘంలో ఏం కొట్టాలి? చప్పట్లు కొట్టండి. ఏదో నీ ఎవరి కొరకు కాదు, కానీ దేవుని మహింపరచడానికి చప్పట్లు కొట్టండి. మీ అభిషేకం పొందుకున్నందుకు చప్పట్లు కొట్టండి. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నలిగిన వారిని విడిపించడానికి, చెరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి, గుండె చెదిన వారిని బాగు చేయడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ సంఘములో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్న ఆ యేసు ప్రభు వారు నీవు ఏ కష్టాలతో, బాధలతో, రోగాలతో, సమస్యలతో, సాతాను బంధకాలతో సంఘానికి వస్తావో వచ్చిన నిన్ను నా దేవుడు ఆ కట్లని తెంపునుగాక, నిన్ను అభిషేకించునుగాక, స్తుతి వస్త్రమును ధరింపజేయునుగాక, నీ నిందకు ప్రతిగా ఏమిస్తాడంట? స్తుతి వస్త్రమును ధరింపజేయునుగాక, ఆనంద తైలముతో నింపునుగాక. ఇలాగే మనం కూడుకున్నట్లుగానే ఒక మేడగదిలో 120 మంది కూడుకున్నారు. ఆ దినాల్లో మేడగదిలో 120 మంది కూడుకుంటే వాళ్ళు ఎట్లా కూడుకున్నారు తెలిసి? ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎట్లా కూడుకున్నారంటే, ఆ సంఘానికి వచ్చిన వారందరూ 120 మంది, మనం ఇప్పుడు ఒక 30 మంది ఉంటాం కానీ ఆ దినాల్లో 120 మంది ఒక గదిలో కూడుకొని ఎట్లా కూడుకున్నారంటే, ఒకరికి కన్నీళ్ళు, కొంతమంది అప్పులు, కొంతమందికి రోగాలు, కొంతమందికి బాధలు, కొంతమందికి యేసుక్రీస్తు సువార్త ఎంత ప్రకటించాలన్న ధైర్యం లేక అధైర్యపడుతున్న వాళ్ళు అందరూ పిరికాత్మ కలిగిన వారే కూడుకున్నారు. కూడుకుంటే వారు ఏం చేస్తున్నారు తెలుసా? బాగా పాటలు పాడారంట, దేవుని స్తుతించారంట. స్తుతించడం కాదు, చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. చప్పట్లు కొడుతూ ఉంటే, దేవుని స్తుతిస్తుంటే, నోరు తెరిచి స్తుతిస్తూ ఉంటే ఆకాశం నుంచి అగ్ని, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వారి మీదకి. దిగి రాగానే అందరూ ఆత్మాభిషేకం పొందుకున్నారు, అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారి మీదకి ఎప్పుడైతే వారి మీద దిగి వచ్చిందో ధైర్యం వచ్చింది, రోగాలు బాగుపడ్డాయి. ఏమండి? గుండె చెదిరిన వారు బాగుపడ్డారు, అధైర్యపడుతున్న వారు ధైర్యంగా నిలబడ్డారు, సాతాను క్రియలతో బాధపడుతున్న వారు ధైర్యంగా నిలబడి ధైర్యం వచ్చి ఎదిరించడం మొదలుపెట్టారు. అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారంట. దాన్ని అభిషేకం అంటారు. కానీ నువ్వు సంఘానికి వచ్చిన నీవు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే చప్పట్లు కొడతావో నీ మీదకి ఏం దిగి వస్తుందో తెలుసా? అభిషేకం. అభిషేకం నీ మీద దిగి వస్తే నీలో ఉన్న అధైర్యం పోతుంది, రోగాలు తొలగుతాయి, సమస్యలు తీరిపోతాయి. ఏమండి? ఇంకా నీలో ఉండే అపవిత్రమైన అంతా తొలగించి నూతన సృష్టిగా దేవుడు మారుస్తాడు. అయితే ఇప్పుడు చప్పట్లు కొట్టడం వల్ల లాభమా నష్టమా? చెప్పండి. లాభం అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నష్టమేనండి అనేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన బట్టి కొట్టు బయటకు పంపండి. సరే వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి, ఏం కొట్టాలంట సంఘంలో? చెప్పండి, ఏం కొట్టాలంట? ఒకసారి గట్టిగా అందరికి కొట్టి దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టి
కొట్టండి గట్టిగా. ఆ, చప్పట్లు కొట్టడం వల్ల నదులు చప్పట్లు కొడుతున్నాయి లేదా? పొలంలో చప్పట్లు కొడుతున్నాయి లేదా? కొండలు ఉత్సాహధ్వనులు చేస్తున్నాయి లేదా? మరి అవి గొప్ప, మనం గొప్ప? మనమే గొప్ప. మనం గొప్ప కనుక, దేవుని పోలికతో నిర్మింపబడ్డం కనుక మనం చప్పట్లు కొట్టడం ప్రారంభించాలి. సంఘంలో చప్పట్లు కొట్టడం వల్ల ఒకటి, నీ ఉత్సాహంతో నింపబడతావు. రెండవది, నీ చేతి పనులన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. మూడవదిగా, నువ్వు ఆత్మాభిషేకము పొందుకుంటావు. ఇట్టి భాగ్యం, ఇట్టి కృప సంఘానికిని మీ అందరికిని దేవుడు కలగజేయునుగాక. అందరి తల